how the social media have unleashed monsters in us and then keeping us become more and more monstrous. With the biggest topic I would like to be very sincerely, honestly discussed about is the social media. బేసిక్గా ఆటోనగర్ సూర్య లాంటిది స్టక్ అయింది కానీ బ్యాడ్ సిస్టంలో ఏది రేపు రిలీజ్ అంటూనే 4 ఏళ్ళు అయిపోయిన ఒక ప్రాసెస్. అది రేపు షూట్ అంటుంది అది అగైన్. సో ఇట్ వాస్ స్టక్ ఇన్ బంచ్ ఆఫ్ కేజ్ ఆఫ్ లైఫ్ వేర్ ఐ వాజ్ హెల్ప్లెస్. Calling it somebody's biopic itself for me fundamentally wrong. So andukane I always hate to make actual biopics. సో మైసభ వరకు ఏంటంటే ఇది గ్రాండ్ మ్యాక్రో లెవెల్ స్టోరీ కాబట్టి కొన్ని గ్రాండ్ లెజెండరీ క్యారెక్టర్స్ మీకు రెజంబ్లెన్సెస్ కనిపిస్తాయి అండ్ వీ వాంట్ యూ టు ఫీల్ దట్ రెజంబ్లెన్స్ ఆల్సో. నేను ఇట్లా కేజీఎఫ్ కైండ్ ఆఫ్ సినిమా ఎంజాయ్ చేశాను. ఆబ్వియస్లీ 100%. ఐ వాచ్ ఎనీ ఫిల్మ్ దట్ ఈస్ మేడ్ విత్ ఎన్ ఇంటెంట్. ఐ లవ్ ఇట్. Taste the daily. You often more explore into like politics, society, and these theme ekko meeru avutunna kada. Current present, what is your views on society right now? Mana states. There is always something that is great and something that is worrisome. That's a human history. లైక్ ఇప్పుడు వెనక్కి వెళ్తాము, ఇంకో 1000 ఏళ్ళు వెనక్కి వెళ్తే బాగున్నామా? మనం లేము. ఇంకో 1000 ఏళ్ళు ముందుకెళ్ళినా ఏవో ప్రాబ్లమ్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం లైఫ్ ఆల్వేస్ కీప్స్ గెటింగ్ బెటర్ అండ్ ఈజియర్ అండ్ ఒక హ్యూమన్ బీయింగ్స్ మోర్ అండ్ మోర్ ఇంటెలిజెంట్గా పెరుగుతూ ఉంటారు. లైఫ్ ఇంకా ఈజియర్ అవుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం హర్డిల్స్ కూడా రకరకాల హర్డిల్స్ ఉంటాయి వేరే రకంగా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇన్ని లగ్జరీస్ ఉన్నాయి ఫిజికల్గా, ఇంత షీల్డెడ్గా మనం బతుకుతున్నాము. కానీ ఇప్పుడు మనం చూస్తుంటే జెన్జీ కానీ లేకపోతే జెన్ ఆల్ఫా కానీ వీళ్ళందరూ కూడా ఈ సోషల్ మీడియా దెబ్బకి ఇన్ఫ్లుయెన్స్ తోటి చాలా మెంటల్ ఇష్యూస్తో పెరుగుతున్నారు. సో దట్ ఈస్ అ గ్రేట్ ఇష్యూ. దట్ ఇస్ నెక్స్ట్ యాక్చువల్గా దెర్ ఇస్ వన్ స్టోరీ అబౌట్ సోషల్ మీడియా ఆల్సో అబౌట్ అంటే మన ఎకో ఛాంబర్స్లో మనం ఉండిపోయి చాలా ఐసోలేటెడ్ యానిమల్స్గా తయారవుతున్నాం. అంటే ఎంపతి చచ్చిపోయి, ఒక యూనిటీ చచ్చిపోయి, ఒక సొసైటల్ థింకింగ్ చచ్చిపోయి మోర్ అండ్ మోర్ నార్సిసిస్టిక్గా పెరుగుతున్నాం. ఓకే, దట్ ఈస్ వన్ హ్యూజ్ థింగ్ వీఆర్ గోయింగ్ టువర్డ్స్, రైట్? సో ఆల్ దీస్ అంటే ఎప్పుడు కూడా ఏదో ఒక ఇష్యూ ఉంటుంది. ఇప్పుడు పోలియో పోయిన తర్వాత ఇంకోటి పోయిన తర్వాత ఎయిడ్స్ పోయిన తర్వాత మళ్ళీ కోవిడ్ వచ్చింది. సో అలా లైక్ దట్ ఈస్ వాట్ కీప్స్ లైఫ్ ఇంట్రెస్టింగ్. సో అలా ఎప్పుడు ఏవో ఒకటి ఉంటూనే ఉంటాయి. ఎగ్జాంపుల్ లైక్ సో హౌ ద సోషల్ మీడియా హ్యావ్ అన్లీష్డ్ మాన్స్టర్స్ ఇన్ అస్ అండ్ దెన్ కీపింగ్ అస్ బికమ్ మోర్ అండ్ మోర్ మాన్స్టర్స్ విత్ పీపుల్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లాట్ ఆఫ్ ది సోషల్ మీడియాలో బూతులు మాట్లాడే గాడిలు ఉంటాయి కదా. సింపుల్గా ఒక ఐడియా ఉంది నాకు. ఏంటంటే వాళ్ళు రాసిన బూతుల్ని వాళ్ళ ఇంట్లో మైకులు పెట్టి వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు వాళ్ళ ఇంట్లో పిల్లలు వినేటట్లు ఒక పనిష్మెంట్ ఇవ్వాలి. వాళ్ళు జైల్లో ఎక్కర్లా కంటిన్యూ పొద్దున్నుంచి సుప్రభాతం సంధ్యావందనం లాగా ఎన్ఫోర్స్ చేయాలి. ఇమాజిన్ వాట్ హ్యాపన్స్ టు దెమ్, దేర్ రిలేషన్షిప్స్. సో అదే లైక్ వన్ ఆఫ్ దట్ స్టోరీలో ఉన్న వన్ ఆఫ్ ద ఐడియా అది. అంటే లైక్ ఐ వాంటెడ్ టు టేక్ ఇట్ యాజ్ అ మోర్ ఆఫ్ అ comical touch or this thing. So like things will keep on lot of times I think of it as a fun elements basically a lot of these issues. Society gurinchi me views entante there is nothing like we're all part of the society. We all have views about society. We all have great things and issues with it all the time. So like ఒక example చెప్పాను మీకు. Yeah, obviously like the biggest topic I would like to be very sincerely, honestly discussed about is the social media. అంటే ఇట్స్ అ ఫన్ వే. The noise in social media. మీరు మాట్లాడిన తర్వాత మీరు ఒక హిట్లర్ బయోపిక్ కానీ నరేంద్ర మోడీ గారి బయోపిక్ కానీ చేస్తే మీ పర్స్పెక్టివ్ ఎలా చూస్తారు వాళ్ళ లైఫ్ స్టోరీని? అంటే యు నో ఆల్ దీస్ స్టోరీస్ రైట్. మీ పర్స్పెక్టివ్ లో జనాలకి ఎలా చెప్తారు అనుకుంటున్నారు అనేది చాలా క్యూరియస్ గా అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అలా పేర్లు పెట్టేసాం అనుకోండి, అది దట్ విల్ ఇంప్రిజన్ ద స్టోరీ. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మైసభ కూడా ఎవరి పేర్లు పెట్టి ఆలోచించింది కాదు అది. ఎందుకంటే ప్రతి క్యారెక్టర్ కూడా రైటరే. లైక్ దే సే ఇన్ ఎ డ్రీమ్ ఎవ్రీ క్యారెక్టర్ ఈజ్ యూ. మనకు ఒక కళ వస్తుంది, ఆ కళలో వచ్చే కుక్క నేనే, అందులో కనిపించే పాము నేనే, అందులో ఉన్న నేనే. ఎందుకంటే అది నా సబ్కాన్షియస్ మైండ్లో నుంచి వస్తుంది. ఎవరి జీవిత కథ
మీ జీవిత కథ నాకు తెలియదు, మోడీ గారి జీవిత కథ నాకు తెలియదు, హిట్లర్ జీవిత కథ కూడా నాకు తెలియదు. నేను వాళ్ళ బొమ్మేసి ఏదైనా తీశాను అంటే అది నేను వాళ్ళ క్యారెక్టర్ని ప్లే చేస్తూ నా ఇమాజినేషన్లో ఉన్న క్యారెక్టర్నే ఇస్తున్నా మీకు, రైట్? సో అందుకని ఐ ఆల్వేస్ హేట్ టు మేక్ యాక్చువల్ బయోపిక్స్. ఓకే. Because it's first of all, calling it somebody's biopic itself for me fundamentally wrong. Okay. Fundamentally wrong. ఎందుకంటే మీ జీవిత కథని నాకు ఇష్టం వచ్చినట్టు ఎడిట్ చేసి మిమ్మల్ని వెళ్ళలాగా చూపగలను. కేవలం యాజ్ ఈజ్ మీ జీవిత కథ ఒక మొత్తం వీడియో రికార్డింగ్ అన్ని 360 యాంగిల్స్లో నాకు ఒకటి ప్రజెంట్ చేశాడు అనుకోండి. మీరు పుట్టిన దగ్గర నుంచి మీ 100 ఏళ్ల జీవితం ఇన్ని అవర్స్ ఫుటేజ్ ఇచ్చారనుకోండి. ఆ జస్ట్ యాక్చువల్ నిజంగా జరిగిన దాన్నే మిమ్మల్ని జోకర్గా చూపించాలనే ఉద్దేశంతో తీస్తే జోకర్గా ఎడిట్ చేయొచ్చు, విలన్గా ఎడిట్ చేయొచ్చు, లేకపోతే ప్రపంచంలో ఎంతకన్నా గొప్ప హీరో లేడని ఎడిట్ చేయొచ్చు. సో వాట్ ఈస్ దేర్? ఎవరి కథ అవుతుంది అప్పుడు? అది నా కథ అవుతుంది, రైట్? సో అలా బయోపిక్స్, ఐ హేట్ బయోపిక్స్. బట్ మీ స్టోరీలో ఏంటి సార్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇందాక మాట్లాడారు ఆఫ్ కెమెరాలో, అంటే మీరు పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు దేర్ ఆర్ 2 పర్సనాలిటీస్. సో ఆబ్వియస్లీ నేను ఒక ఆడియన్స్ ఏమనుకుంటా, అది బయోపిక్ కాకపోయినా వాళ్ళ గురించి తిరుగుతూ ఉంటుందని అనుకుంటున్నాను. బట్ మీరు ఏం చెప్పారంటే ఇట్స్ స్టేట్ అనేది ఒక క్యారెక్టర్ అండ్ లాస్ట్ రిపబ్లిక్ లో చూసుకుంటే చెరువు అనేది ఒక క్యారెక్టర్ తెలియకుండానే. వాట్ ఈస్ దిస్? అది దోస్ ఆర్ ద డ్రైవింగ్ ఫోర్సెస్ ఫర్ మీ. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మైసభలో కూడా మీకు లాట్ ఆఫ్ ఐకానిక్ పొలిటికల్ క్యారెక్టర్స్ కనిపిస్తాయి, సోషల్ క్యారెక్టర్స్ కనిపిస్తాయి. అవి రియల్ లైఫ్లో మీరు చూసిన క్యారెక్టర్కి స్ట్రాంగర్ రిజంబ్లెన్సెస్ కూడా ఉంటాయి, రైట్? బట్ అలానే ఆ క్యారెక్టర్స్ వాళ్ళే అని నేను ఎందుకు చెప్పలేను అంటున్నానంటే, నేను కంప్లీట్గా స్టేట్లో జరిగిన కొన్ని ఇమేజెస్ని స్టేట్ని అంటూ ఒక కథగా చూస్తూ దానిలో ఉన్న ఒక హ్యూమన్ ఇంటరాక్షన్ని, ఒక హ్యూమన్ ఎమోషన్ని లైక్ నేను కన్వే చేయడం కోసం రాసుకున్న కథలో వీళ్ళు మెయిన్ క్యారెక్టర్స్ కాబట్టి రియల్ లైఫ్ నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళని నాకు ఇష్టం వచ్చినట్టు మలుచుకుంటూ నేను ఎక్స్పీరియన్స్ అవుతున్నది, మీరు ఎక్స్పీరియన్స్ అవ్వాలనుకుంటున్నది దానికి తగినట్టు మలుచుకుంటూ వెళ్ళాను, రాసుకుంటూ వెళ్ళాను. కాబట్టి 90 మేబీ 5-10% ఆఫ్ ద ఇన్సిడెంట్స్ టాప్ లెవెల్లో అందరికీ తెలిసిన ఇన్సిడెంట్స్ ఆ క్యారెక్టర్ జీవితాల్లో జరిగి ఉండొచ్చు. అలా అనుకొని ఆ క్యారెక్టర్లే అనుకోవడం కూడా చాలా తప్పు. అందుకనే నేను మహేసభని అలా ప్రమోట్ చేయట్లేదు. మహేసభని ఏంటంటే ఇట్స్ ఎ స్టోరీ ఆఫ్ అవర్ స్టేట్ అండ్ it's a figure of my fictional imagination to let you experience certain human interactions, certain human emotions, certain themes, right? Okay. So again, like మీకు ఓపెనింగ్ స్టేట్మెంటే మీకు ఫస్ట్ ఎపిసోడ్లోనే నేను ముందే చెప్పేస్తున్నాను. బట్ ఫస్ట్ ఎపిసోడ్లో ఫస్ట్ ఓపెనింగ్ టైటిల్ చూడగానే దట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ద ఎంటైర్ షో. ఓకే. ఫస్ట్ సీజన్కి అదే, సెకండ్ సీజన్కి అదే, థర్డ్ సీజన్కి అదే. సో ఆ ఎమోషన్ని మీరు స్ట్రాంగ్గా ఫీల్ అవ్వడం కోసం ఈ క్యారెక్టర్స్ మధ్య ఒక రిలేషన్షిప్స్, వాళ్ళ మధ్య బాండింగ్స్, సెపరేషన్స్ ఇవన్నీ క్రియేట్ చేసుకుంటూ వెళ్ళిన కథ అనమాట. అంటే దట్స్ హౌ ఐ వుడ్ లైక్ టు అప్రోచ్ ఎవ్రీథింగ్. సో మహేసభ వరకు ఏంటంటే ఇది గ్రాండ్ మ్యాక్రో లెవెల్ స్టోరీ కాబట్టి కొన్ని గ్రాండ్ లెజెండరీ క్యారెక్టర్స్ మీకు రిజంబ్లెన్సెస్ కనిపిస్తాయి. అండ్ వీ వాంట్ యూ టు ఫీల్ దట్ రిజంబ్లెన్స్ ఆల్సో, సో దట్ నేను చెప్పిన కథ కన్నా కూడా మీరు ఎక్కువ ఊహించుకోగలిగేటట్లు. అప్పుడు ఆ డెప్త్ ఉన్నప్పుడే ఏ కథ అయినా ఎక్కువ ఎండీరింగ్ ఉంటుంది, మోర్ లైక్ ఒక ఎపిక్ కథలాగా ఫీలింగ్ వస్తుంది. సో like for example, every story is coming from certain kind of realistic observations, realistic understandings and research and all that, like that only Maisaba. And even the movie that I've been writing now is also coming out of a lot of research. Okay. Even though it is a very ఒక రకమైన స్పెక్టాక్యులర్ స్కోప్ ఉన్న సినిమా అయినా, ఒక హ్యూజ్ వరల్డ్ ఉంది అని, రియలిస్టిక్ వరల్డే కానీ అదంతా ఉన్నా కూడా ద థీమ్స్ కానీ ఇవన్నీ కూడా స్ట్రాంగ్గా నాకు కన్విక్షన్ రైటింగ్ రావడానికి కారణం ఏంటంటే ఈవెన్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్, ఈవెంట్స్, ఇష్యూస్ అండ్ క్యారెక్టర్స్ దట్ ఐ అబ్జర్వ్డ్ అండ్ ఫ్రమ్ దట్ థియేటర్ ఫిల్మ్. థియేటర్ ఫిల్మ్స్. ఆ జ్యూస్ అంతా ఏంటంటే ఒక ఫిక్షనల్ వరల్డ్లోకి ట్రాన్స్లేట్ అవుతుంటుంది. అంటే ఐ డోంట్ నో, నేను ఇది ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో నాకు తెలియదు కానీ, బట్ ఏంటంటే ఇమాజిన్ నేను ఒక గ్రైండర్ని అనుకోండి. సో నాలోకే అన్ని క్యారెక్టర్లు ప్లస్ ఇన్సిడెంట్స్ అవన్నీ వెళ్తుంటాయి, బట్ బయటకు వచ్చేటప్పటికి అది వేరే పేస్ట్ అది బేసిక్లీ. సో కంప్లీట్లీ. సో అండ్ దాట్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ ఫ్లేవర్, ఇట్స్ ఓన్ ఫీల్, ఇట్స్ ఓన్ ఎక్స్పీరియన్స్. దట్స్ హౌ ఐ వాంటెడ్. అంటే మీరు
హ్యావ్ యూ ఎవర్ రిగ్రెట్ లైక్ పిచ్చింగ్ దీస్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్స్ టు బిగ్ నేమ్స్ అవి అవ్వకపోయినప్పుడు ఎప్పుడైనా, లేదంటే వాళ్ళకుండే కాన్సిక్వెన్సెస్ వాళ్ళకుంటాయి, మీకుండే కాన్సిక్వెన్సెస్ మీకుంటాయి? ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. అండ్ సమ్ టైమ్స్ నేను వెన్ ఐ ఫీల్ ఈజ్ when and when people hesitate to say no or నాకు ఎస్ చెప్పేది ఎస్ ముందుకెళ్ళిపోతాం అంతే. నో చెప్పడానికి హెజిటేట్ చేసేదే నేను ఇబ్బంది పడిన ఫీలింగ్ సిచ్యువేషన్స్. సో ఐ డోంట్ థింక్ దోస్ ఆర్ దేర్ ఎనీమోర్. అండ్ అంటే అలాంటి సిచ్యువేషన్ నేనే లైక్ ఐ విల్ కమ్ ఫోర్త్ కమింగ్గా నేను అడుగుతాను అనమాట. సో ఇన్ ఆర్ అవుట్ అంటాను. అన్న తర్వాత కొద్ది రోజులు చూస్తాను, రిప్లై లేదనుకో ఓకే అది నోనేలే అని చెప్పేసి అదేదో అంటారు కదా, సమ్ హాలీవుడ్ యూనిట్ ఇక్కడికి వచ్చి ఒరే మీ దేశంలో ప్రాబ్లం ఏంటో చెప్పనా, నో చెప్పడం చేత కదరా మీకు, నో చెప్పరా మీరు, చెప్తే చాలా టైం సేవ్ అవుతుందిరా వీళ్ళతో వాళ్ళకి అని. సో ఓన్లీ దోస్ ఇన్సిడెంట్స్ ఈ ఫీల్డ్ అది చాలా అది మామూలు అది ఒక్కటే ఐ హేట్ ఇట్. బికాజ్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా నా దగ్గరికి వస్తే నా దగ్గర జాబ్ లేదంటే, బాబు నా దగ్గర ప్రస్తుతానికి జాబ్ లేదు, నువ్వు వెంటనే వెళ్ళి ఇది చేసుకో, నాకు ఇంకేదైనా ఆపర్చునిటీ ఉంది ఇక్కడ చెప్తాను అనేది, అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి ఒక్కరూ అది బేసిక్గా ఇట్స్ అబ్యూజివ్. అవతల వాడి టైంని మన కాళ్ళ కింద తొక్కు పెట్టుకున్నట్టు అనమాట అది. అండ్ హిస్ టైమ్ ఇస్ హిజ్ లైఫ్, రైట్? సో ఆ సెన్సిటివిటీ ఉండాలి మనకి. కానీ అగైన్ కొంతమందికి ఏంటంటే నో చెప్పితే దాన్ని తీసుకునేవాడు కూడా సరిగ్గా తీసుకోవాలి. సో చాలామంది ఏంటంటే వెంటనే పర్సనల్గా తీసుకుంటారు. లైక్ ఆబ్వియస్లీ ఒక హీరో అయినా లేకపోతే ప్రొడ్యూసర్ అయినా ఎవరైనా కూడా వాళ్ళ చుట్టూ ఉన్న రిసోర్సెస్ బేస్ చేసుకొని వాళ్ళ లైఫ్లో ఎక్కడికి వెళ్ళాలో అది చూసుకుంటారు, చూసుకోవాలి కూడా. ఆ ఈక్వేషన్ నువ్వు ఫిట్ అయితే అక్కడ ఉంటావు, లేదంటే అక్కడ ఉండవు. సో అది ఎస్ అయినా నో అయినా ఈక్వల్గా తీసుకోవాలి. ఓకే, సో తన జర్నీలో ఇప్పుడు నేను ఫిట్ అవ్వట్లేదు, ఓకే నాకు కావాలనిపించాడు, బట్ ఓకే ఫైన్. సో నౌ వాట్ ఈస్ మై ఆల్టర్నేటివ్, వాట్ ఈస్ మై నెక్స్ట్ బెస్ట్ ఆల్టర్నేటివ్? సో ఇట్ షుడ్ బి యాజ్ సింపుల్ యాజ్ దాట్. మళ్ళీ ఎందుకంటే రేపు పొద్దున ఇంకో రోజు మళ్ళీ అదే హీరో నిన్నే పిలుస్తాడేమో, ఆర్ నువ్వు మళ్ళీ ఇంకో కథతో వెళ్ళినప్పుడు అదే హీరో నువ్వు ఫ్లాప్లో ఉన్న హిట్లో ఉన్న కథతో ఎగ్జైట్ అయ్యి అదే హీరో నీతో ట్రావెల్ చేయొచ్చు. కథ కూడా ఏంటి, ప్రతి హీరో తను ఇప్పుడు దాకా చేసిన సినిమాలు, చేయాలనుకున్న సినిమాలు, ఇవన్నీ కూడా మ్యాటర్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే నేను ఇంత బిర్యానీ తిన్నానంటే, మధ్యాహ్నం అంతా ఇంత బిర్యానీ తిన్నాను, సాయంత్రం మళ్ళీ ఇంకొకటి వచ్చి మళ్ళీ ఇంకో బిర్యానీ పెట్టానంటే మేబీ నాకు ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. లైక్ ఐ మైట్ వాంట్ చపాతి ఆర్ ఐ మైట్ వాంట్ సంథింగ్ ఎల్స్, రైట్? సో అలా ప్రతి మనిషి జీవితంలోనూ ప్రతి ఒక్కడు ఆర్టిస్టే కదా. సో ప్రతి హీరోను ఆర్టిస్టే. తన అప్పటైటు తన ప్యాలెట్ అవి అన్నీ మ్యాచ్ అయినప్పుడు అది ప్రాజెక్ట్ అవుతుంది. సో అది కానప్పుడు కాదు. సో ఈవెన్ నో తీసుకునే వాళ్ళకి కూడా మెచ్యూరిటీ ఉండాలి. సో నో చెప్పే మెచ్యూరిటీ ఉండాలి మనకి. అలా ఏ ప్రాజెక్ట్కి ఎక్కువ కాగాల్సి వచ్చిందంటే, లైక్ నేమ్ వద్దులేండి, బట్ ప్రాజెక్ట్ మీరు చేసిన ప్రాజెక్ట్ లేదు ఇప్పటివరకు ఏది అవ్వలేదంటే, నాకు బేసిక్గా ఆటోనగర్ సూర్య లాంటిది స్టక్ అయింది. కానీ ఒక బ్యాడ్ సిస్టంలో ఏది రేపు రిలీజ్ అంటూనే 4 ఏళ్ళు అయిపోయిన ఒక ప్రాసెస్ అది. రేపు షూట్ అంటుంది అది అగైన్. సో ఇట్ వాస్ స్టక్ ఇన్ బంచ్ ఆఫ్ కేజ్ ఆఫ్ లైస్ వేర్ ఐ వాజ్ హెల్ప్లెస్. I was not able to take my mind out of there to something else. So అది తప్ప నథింగ్ ఎల్స్. వెయిట్ చేసింది ఏం లేదు నేను, ఎందుకంటే నేను ఎక్కువ వెయిట్ చేయకుండా నేను కట్ చేసుకొని వెళ్ళిపోతాను. There were like 1-2 heroes తోటి జరిగినా కూడా, like some where the heroes themselves called me after Autonomous Surya. ఓకే ఐఎమ్ అప్ ఫర్ ఇట్ అది అన్న తర్వాత మళ్ళీ 1-2 మెసేజ్ల తర్వాత రెస్పాన్స్ లేకపోయినప్పుడు నేనే కలగడం మానేసాను. సో దేర్ ఇస్ నో పాయింట్ అని. సో ఐ అండర్స్టూడ్ అండ్ ఐ టుక్ మై ఓన్ పాత్. ఎక్కడ వెయిట్ చేసి టైం వేస్ట్ అవ్వాలా, నేను టైం అంటూ వేస్ట్ చేసుకుంటే నేనే వేస్ట్ చేసుకున్నాను. వేస్ట్ కాదు, బట్ అది ఐ టేక్ థింగ్స్, ఐ ఎంజాయ్ మై లైఫ్. ఐ ట్రావెల్ టు యూఎస్, ఐ స్పెండ్ టైమ్ విత్ మై ఫ్యామిలీ. నా మూడ్ వచ్చినప్పుడు రాసుకుంటా, మూడ్ వచ్చినప్పుడు సినిమాలు చేసుకుంటా, నాకు నచ్చిన. సో అలా వెళ్తూ ఉంటా. కాబట్టి హ్యాబిచువల్ థింగ్ ఏమైనా ఉందా అంటే, లైక్ నేను ఇప్పుడు హ్యాబిచువల్ క్రికెట్ అంటే క్రికెట్ చూడటం కూడా కాదు, కానీ వి ప్లే క్రికెట్ ఆన్ అండ్ ఆఫ్. ఎవ్రీ డే ఐ గో టు జిమ్ లైక్ ఫర్ అట్లీస్ట్ 1.5 hours. సో ఐ వాంట్ టు స్టే హెల్దీ అంటిల్ 70 so that I can tell all my stories. I can make all the films that are growing in me, in my soul. Other than that, watching movies. మీ సీక్రెట్ అడుగుతాను ఒకటి. ఇప్పుడు ఎవరైనా హీరోస్ దగ్గరికి వెళ్తూ ఉంటే, యూ హ్యావ్ ఏ సబ్జెక్ట్ కదా, ఒక్కొక్క హీరో ఒక్కొక్క కైండ్ ఆఫ్ మైండ్ సెట్తో ఉంటారు, వాళ్ళు ఒక కైండ్లో ఎగ్జైట్ అవుతూ ఉంటారు. మీకు ఆల్రెడీ తెలిసిపోద్ది, వాళ్ళ ఫిల్మోగ్రఫీ చూసి దీస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ వాళ్ళు ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారని తెలుస్తుంది. కానీ మీ కథకి వాళ్ళు ఇలా చూపించాలనుకుంటూ ఉంటారు. హౌ డూ యూ ప్రిపేర్ యువర్ సెల్ఫ్ వెన్ యూ ఆర్ గోయింగ్ టు టెల్ దెమ్
ఈ స్క్రిప్ట్ ఇలా ఉంటుంది అన్నప్పుడు మీరు ఎలా చెప్పాలనుకుంటారు? వాళ్ళకి తగ్గట్టుగా స్క్రిప్ట్ చెప్పాలనుకుంటారు, లేదంటే మీ కన్విక్షన్ స్క్రిప్ట్ ఇదే ఇలానే మీరు యాక్ట్ చేయాల్సి వస్తుంది అని చెప్తూ ఉంటారు బికాజ్ వాళ్ళని ఒప్పించడానికి? అది నాకు అసలు ఆ థాట్సే రావు. అది దట్స్ నాట్ మై ప్రాసెస్ అట్ ఆల్. ఇన్ఫ్యాక్ట్ నాకు క్యారెక్టర్ తప్ప హీరో కనిపించదు జనరల్లీ. నేను కథ రాసుకుంటున్నప్పుడు ఆ క్యారెక్టర్లో ఆ హీరో తను చూసుకున్నప్పుడు ఇట్ విల్ కనెక్ట్ టు హిమ్. అదర్వైజ్ ఐ విల్ స్టిక్ టు మై వరల్డ్, ఐ విల్ స్టిక్ టు మై క్యారెక్టర్. అండ్ దెన్ కొన్నిసార్లు ఏంటంటే ఒక పర్టికులర్ హీరో వెళ్తున్నప్పుడు కొంత హీరో ఇమాజినేషన్ అనేది వస్తుంది కానీ నేను దాన్నే ప్రైమరీగా పెట్టుకోను. సో ఐ జస్ట్ లెట్ ఇట్ ప్లే న్యాచురలీ, ఆర్గానిక్లీ యాజ్ మచ్ యాజ్ ఇట్ ప్లేస్ through the organic evolution of my story, through the roots of my story. అందువల్ల ప్రాబ్లీ చాలామంది పెద్ద హీరోలు ఒక్కోసారి లైక్ దే మే నాట్ సీ దెమ్సెల్స్ ఇన్ ద స్టోరీ వరల్డ్, బట్ అట్ ద సేమ్ టైమ్ స్ట్రాంగ్లీ పీపుల్ సీ దెమ్సెల్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ తేజ్ అయినా చైతన్య అయినా, దే saw themselves in like whoever I'm working with, they see themselves in, and then it becomes a project. So ఈ హీరోకి ఇలా చెప్పాలి, ఈ హీరోకి ఇలా మనం బాడీ లాంగ్వేజ్ ఇవ్వాలి, లేకపోతే ఈ డైలాగ్ ఇలా లేపు చెప్పాలి అనేది అసలు మన వల్ల కాదు. అంటే ఇప్పుడు మీరు తీసే కమర్షియల్స్ ఎందుకు అసలు అంటే ఎక్కువ సాంగ్స్ని హైలైట్ చేసుకోరు? లైక్ కంప్లీట్ ఒక మెసేజ్ ఏదైతే ఇవ్వాలనుకున్నారు, ఏం చెప్పాలనుకున్నారు అదే స్టిక్ ఆన్ అయి ఉంటారు, కాదనట్లేదు. బట్ మన తెలుగు వచ్చేసి ఇట్స్ కమర్షియల్ ఫిల్మ్స్, మనం నడిచేది అదే కదా. దీన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తారు? అదే ఇట్స్ ఎ కంటిన్యూస్ బ్యాటిల్, కంటిన్యూస్ స్ట్రగుల్. బట్ అడుగుతుంటారా ప్రొడ్యూసర్స్ ఇప్పుడు కూడా మీరు వెళ్తే? ప్రొడ్యూసర్స్ కా కన్సర్న్స్ ఉంటాయి. అగైన్ ఎండ్ ఆఫ్ ద డే లైక్ వన్స్ యూ మేక్ ఎ ఫిల్మ్ దట్ ఆల్సో మేక్స్ లాట్ ఆఫ్ మనీ, అన్నీ మారిపోతాయి. అప్పుడు మళ్ళీ అదే ప్రొడ్యూసర్స్ విల్ గివ్ యూ ఫ్రీడమ్, నీ కథలే చెప్పు అంటారు. బేసిక్లీ ఇట్స్ ఎ సింబియోటిక్ దిస్ థింగ్. బట్ ఐ కెనాట్ లూజ్ మై కోర్ ఫర్ ఎనీ అదర్ రీజన్. ఎందుకంటే దెర్ ఈస్ అ లిటిల్ బిట్ ఆఫ్ వాల్యూ ఫర్ మీ ఈవెన్ టుడే ఈజ్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద ఫ్లాస్ ఆర్ ఆల్ మైన్, the shortcomings are all mine, but the idea, I always try to tell my idea, stuck to the idea the way I wanted to tell them. Like for example, ఆ ఈక్వేషన్స్ ఎక్కువ నా మీద ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఆటోనోగ్రఫీ అప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేసినాయి. లైక్ యాక్షన్ ఎలా ఉండాలా, లేకపోతే ఇక్కడ కామెడీ బ్లాక్స్ ఉండాలా, ఇట్లంతా ఒక ప్యాటర్న్ ఫిక్స్ అయింది ఆటోనోగ్రఫీ. రిపబ్లిక్ ఆ ప్యాటర్న్ వదిలేసాను. రిపబ్లిక్ ఈవెన్ the 2 songs I had, those are the only songs I had to compromise a little bit because అవి కొంచెం కమర్షియల్గా కావాలి అని మిగతా వాళ్ళందరూ ఫీల్ అయ్యారు కాబట్టి సరే దానివల్ల నా సినిమా ఎఫెక్ట్ కావద్దని చెప్పేసి వదిలేసాను. బట్ ఐ స్టిల్ విష్ ఆ సాంగ్స్ కూడా నా మైండ్లో ఉన్నట్టే చేసుంటే బాగుండేది అనిపించింది. బట్ వాట్ ఎవర్ ఐఎమ్ రైటింగ్ నౌ హ్యాస్ లాట్ ఆఫ్ ఎనర్జీ, ఇట్ ఈస్ అలోయింగ్ మీ naturally, organically for a very high octave songs and then some bit songs, some scores and spectacular action and all that, but all coming from the character world. ఆ క్యారెక్టర్ వరల్డ్ నేను చేస్తున్న రీసెర్చ్ నుంచే పుట్టింది కాబట్టి నేను కమర్షియల్గా తీయాలి సినిమా అని చేసింది కాదు. ఇట్ ఈస్ లుకింగ్ లైక్ ఇట్ ఈస్ ఆల్సో గోయింగ్ టు బి డ్యామ్ కమర్షియల్ అనే ఫీలింగ్ ఇస్తుంది. ఏది రాసేసి అన్నీ చూసుకొని మళ్ళీ ఓకే ఇవి కదా మామూలుగా లెక్కలేసి చూస్తే ఆ లెక్కలు కూడా ఉన్నాయి. బట్ అదర్వైజ్ ఐఎమ్ నాట్ షూటింగ్ ఇట్ ఫర్ దోస్ లెక్కలు. I'm going to enjoy why I'm seeing this character here, why am I running into a song, why am I running into an action, all these things. That character is taking me with giving me that high, like every moment in its journey by along the theme lines basically. So ఎలా చెప్పాలి, ఐ థింక్ ప్రాబ్లీ నేను ఇన్వాల్వ్ అయ్యి ఇప్పుడు నాకు ప్రాబ్లీ వెరీ నేను ఇట్లా కేజీఎఫ్ కైండ్ ఆఫ్ సినిమా ఎంజాయ్ చేశాను. మై నెక్స్ట్ క్వశ్చన్ అదే. ఆబ్వియస్లీ 100% ఐ వాచ్ ఎనీ ఫిల్మ్ దట్ ఈస్ మేడ్ విత్ ఎన్ ఇంటెంట్ అండ్ డెలివర్డ్ దట్ ఇంటెంట్. ఐ లవ్ ఇట్. లైక్ పక్కా కామెడీ సినిమా. ఇప్పుడు మన సంక్రాంతికి వస్తున్నాం, సూపర్ ఎంజాయ్ చేశా. లైక్ అగైన్ ఏ సినిమాకి నేను ప్రతి సినిమాకి ఏంటంటే ఆ సినిమా ఏమి ఆఫర్ చేయడానికి ముందుకొచ్చిందో దాన్ని రిసీవ్ చేసుకోవడానికి వెళ్తాం. లైక్ సేమ్ లైక్ అలా లైక్ I enjoy all sorts of films. And like so that's why probably as I keep making films, I'll also be able to make all sorts of films basically. But there is some kind of unique integrity of my own thought process, my own ideas that will come through in that genres, in those genres basically. Taste the Daily.